ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ముడి బియ్యాన్ని, మెంతులు, పచ్చిశనగపప్పు ఈ మూడుటిని వేసేసి నీళ్లు పోసి ఒక 5-6 అవర్స్ నానపెట్టాలి. నానిన తర్వాత నీళ్లలో తీసేసి వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా దోశల పిండిలా రుబ్బుకుని ఆ పిండిని ఉదయానికి దోశలు కావాలంటే నైట్ రుబ్బేసి మార్నింగ్ వరకు పులవ పెట్టాలి. అయితే ఈవినింగ్ టైం తినాలంటే ఉదయం రుబ్బింది సాయంకాలం వరకు నిల్వ ఉంచితేనే ఈ శనగపప్పు దోశలు చాలా బాగుంటాయి అన్నమాట. అట్లా పులవ పెట్టిన పిండిని తీసుకుని అందులో జీలకర్ర, అల్లము తురుము, పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు కట్ చేసి వాటిని, కరివేపాకు, కొత్తిమీర, తేనె చప్పదనం లేకుండా, తీపి రాకుండా వీటన్నిటిని దోశల పిండిలో కలిపేస్తాం. ఇక మనకు కావలసినట్టుగా దోశలు అట్లా పోసుకుంటాం. శనగపప్పు వల్ల ఈ దోశలు కూడా చాలా చాలా కాలి కలర్ఫుల్ గా ఉంటాయి. తిరగేసి మరోవైపు కూడా కాలనిస్తే బాగుంటుంది. మేగడ రాసుకుని కూడా అట్లా కాల్చుకోవచ్చు. కారపొడితో కానీ ఏదన్నా పుదీనా చట్నీ, కొత్తిమీర చట్నీలతో చాలా బాగా తినగలుగుతారు.